పిల్లలకి స్నాక్ ఐటమ్గా బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా మంచి ఆప్షను. సో స్వీట్ పొటాటో చెన్నా టిక్కా, నా డైట్లో టిక్కాస్ బాగా ఎక్కువ ఉంటాయి. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం జింజర్, నాకు జింజర్ ఫేవరెట్, సో నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గ్రీన్ చిల్లీ అంటే నాకు కారం ఇష్టం కాబట్టి నేను కారం వాడట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, ఇది ఇంట్లోనే చేసింది. స్వీట్ పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నా, కొంచెం స్వీట్ పొటాటో అండ్ బాయిల్డ్ చెన్నా, వీటన్నిటిని బాగా సాల్ట్ వేసి మిక్స్ చేద్దాం లెమన్ వేసి. సో లెమన్ చక్కగా పిండేద్దాం. సాల్ట్, దీన్ని మెత్తగా పిసికేద్దాం. మెత్తగా పిసికితేనే బాగుంటుంది, అంటే మిక్సీ వేసుకోవచ్చు కానీ మెత్తగా ఇలా పిసికితే, అంటే చెన్నాని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సో ఇది మెత్తగా అయింది. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం శనగపిండి, అంటే కొంచెం టైట్గా అవ్వటానికి టిక్కాస్కి కొంచెం కలుపుతున్నాను. మనకు టిక్కాస్ చేసుకోవడానికి కావాలి కదా, సో టిక్కాస్ చేద్దాము. ఇవి చాలా టేస్టీ ఉంటాయి. బజ్జీలు పునుగులు బదులు ఇవి తినొచ్చు, బట్ బజ్జీలు కూడా అప్పుడప్పుడు తినొచ్చు. అంటే డైట్లో లేని వాళ్ళు, హెల్దీ డైట్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా స్నాక్ కింద తీసుకోవచ్చు. బట్ ఈ టిక్కాస్ కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగుంటాయి. అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ టిక్కాస్ చేయటం ఈజీ. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిండిని ఒక 1 వీక్ వరకు చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఇవి తిని ఉండిపోవచ్చు. గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేవాళ్ళు మొలకలు వచ్చిన తర్వాత చక్కగా వాటిని చెన్నాని మనం బాయిల్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రాదు. సో ఆయిల్ని, అంటే ఇది హీట్ లేదు సో అందుకని కొంచెం ముందు కొంచెం రాస్తున్నాను. సో ఇది హీట్ అవ్వగానే చక్కగా టిక్కాస్ కాల్చుకుందాం. కొంచెం మధ్యలో నేను ఇలా హోల్ పెట్టుకుంటాను, అంటే కొంచెం ఆయిల్ దాని మీద వేస్తాను. అంటే ఇది నేను ఇలా చేసుకుంటున్నాను, లేకపోతే చుట్టూ కూడా వేయచ్చు. అంటే ఈ అట్ల పెనం మీద అటు ఇటు వెళ్ళిపోతుంది. సో చక్కగా పెనం వేడెక్కింది, పెట్టేద్దాం. అంటే అట్ల పెనము నుంచి మళ్ళీ జారి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను అందుకని అలా కొంచెం పెట్టాను. సో లిడ్ క్లోజ్ చేసి సిమ్లో టిక్కాస్ని కాల్చుకుందాం అటు ఇటు. ఆల్రెడీ ఉడికించింది కాబట్టి కొంచెం కాల్చుకుంటే సరిపోద్ది, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. అయిపోయినాయి, నాకైతే తినాలనిపిస్తుంది. ఆయిల్ కూడా తక్కువగా ఉంది, చక్కగా చిన్న పెనం మీద కూడా ఆయిల్ అంత లేదు. తినేద్దామా? సో ఈ టిక్కాస్లోకి గ్రీక్ యోగర్ట్ తెప్పించాను. దీంట్లో కూడా చక్కగా మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. మనం తిన్నా కూడా కొంచెం ప్రోటీన్ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే వెజ్లో ప్రోటీన్ తక్కువగా మనకు అన్నిట్లో దొరకదు కాబట్టి దీంట్లో డిప్ చేసుకునేది కూడా గ్రీక్ యోగర్ట్తో చాలా బాగుంటుంది. నార్మల్ యోగర్ట్ కూడా యూజ్ చేయొచ్చు, ఇది చాలా ఈజీ. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను అండ్ లెమన్. దీంట్లో ఆరెంజ్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో దీంతో ఈ టిక్కాస్ తింటే చాలా బాగుంటుంది, తిని చూద్దాం. సో తినేద్దామా? ఇప్పుడు ఈ గ్రీక్ యోగర్ట్, ఇది ప్రోబయోటిక్, చక్కగా కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో గ్రీక్ యోగర్ట్ దొరకని వాళ్ళు నార్మల్ కర్డ్ అయినా తీసుకోవచ్చు. సో మింట్ చట్నీతో కూడా తినచ్చు, బట్ గ్రీక్ యోగర్ట్లో కూడా ప్రోటీన్ ఉంటుందని నేను ఈ కాంబినేషన్. అండ్ స్వీట్ పొటాటో చెన్నాతో చేసిన టిక్కాస్. సో చెన్నాలో ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. చక్కగా మనం ఆనియన్, కీరా, లెమన్ పిండుకుంటూ సూపర్ ఉంది. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గ్రీక్ యోగర్ట్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది. అన్నిట్లో మెగ్నీషియం ఉండేలా చూసుకుంటే
మన హెల్త్కి మంచిది. ఈ సీజనింగ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడు మెయిన్ చట్నీ కాకుండా ఈ సీజనింగ్ కూడా బాగుంటుంది. నాకు ఆనియన్ కీరా సలాడ్ చాలా ఇష్టం, అది లెమన్ పిండుకొని. ఈ టిక్కాస్ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి లేదా స్నాక్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు, మనము తెలుసు. ఆయిల్ అంటే ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ కలిపాం కదా, అది రకమైన ఫ్లేవర్ అని. కొంతమందికి రా ఆనియన్ ఇష్టం ఉండదు, కానీ రా ఆనియన్ కూడా చాలా మంచిది, లేదా కొంత సాటే చేసుకొని తినచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తారు అని చాలా టేస్టీగా ఉండే ఈ టిక్కాస్ చూపిస్తున్నాను. సో ఎందుకు, సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ.